ఏ మోహన, ఒకసారి ఇటు చూడు. అటు చూడవే. అమ్మా నిరుపేదని, వచ్చేవారం నాకు నిశ్చితార్థం. మనందరం సమాన వయసు వాళ్ళం. మీకు తోచిన ఉపకారం చేయండి అమ్మా. పెళ్లి కొడుకెవరు, మీ బంధువా? పర్లా చెప్పు. బంధువుల్లో చాలా మంది ఉన్నారమ్మా. తను వేరే అతను. నా మనసుకు నచ్చాడు. వాళ్ళ అమ్మగారు అడిగిన గాజులు పెడితేనే ఈ నిశ్చితార్థం జరుగుతుందమ్మా. వెరీ గుడ్. ఏ ఆడపిల్లకైనా నగలు చీరలు కొనుక్కునేటప్పుడు అదా ఇదా ఆసిలేషన్ ఉండొచ్చు, కానీ భర్త విషయంలో అలా ఉండకూడదు. ఏంటి మోహన ఇది? ఎవరో ఏమిటో తెలియకుండా అడ్రస్ లేని వాళ్ళకి ఇలా గాజులు ఇచ్చేస్తున్నావు? అయ్యో ఏమిటిదే? నెంబర్ 70, కొత్త వీధి, లక్ష్మీపురం. వచ్చేవారం నిశ్చితార్థం. నా పేరు మీనాక్షి. మీరొచ్చి చూసి నేను ఈ మాట గాజుల కోసం అంటలేదు. మంచి మనసుతో మీరు అక్కడ కాలు పెడితే చాలు. ఈ గాజుల్ని నేను అప్పుడు చేసేసి సంతోషంగా తీసుకుంటానమ్మా. వస్తానమ్మా. సమయం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. ఏం బాసు, ఇలాంటివి చూడడానికి నీకు మనసు రాదు కదా? నువ్వు వెళ్ళిన మరుక్షణం ఇలా ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? తప్పు బాసు, నువ్వు మారాలి. ఎన్నాళ్ళు ఈ ఘోరాలు చేస్తావు? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏంటి? ఏమైంది? ఏమైంది? నొప్పిగా ఉందా? నాకు నొప్పిగా ఉంది. హలో, తులసి మాట్లాడుతున్నా కమిషనర్ సార్. మీ అపాయింట్మెంట్ కావాలి. అపాయింట్మెంట్ ఏం అక్కర్లేదు.
పబ్లిక్గా ఎప్పుడైనా నన్ను ఆఫీసులో కలవచ్చు. నేను మీట్ అయ్యేది పబ్లిక్ విషయంగా కాదు, మీ కూతురు మోహన విషయం గురించి. ప్రేమ ఏం చేయిస్తుందో మీకు తెలీదు. ఎవరో తెలుసా? మీ ఇంట్లో జొరబడి మీ కూతుర్ని కత్తితో కోశాడే. ఇది ఎంత విచిత్రమైందో చూసావా? నీ వంటి ఒక కమిషనర్ కూతురు నా వంటి ఒక క్రిమినల్ని. తులసి, నీ మాటలతో నాకు అనవసరం. నా కూతురు గురించి నాకు తెలుసు. Shakalaka baby, shakalaka baby, look a little chaleda. అది తట్టుకోవడం నీ వల్ల కాదు. కష్టం బోస్. నీ కూతురు అంటున్నావే, ఒకవేళ తను నా కూతురు కాకపోతే